గీల పొద్దుగల్లా లేసుడితోనే నేను ఒక వీడియో చూసినాక వీడియో చూడగానే నాకే కాదు చూసే మీ అందరికి కూడా కలకాలనిపిస్తుండొచ్చు. ఎందుకంటే నాలాంటి ఒక గొర్రెల కాపరే తన గొర్రె పిల్లను కానీ పాలు దాపుతలేదని చెప్పేసి తనకు నచ్చినట్టుగా కాలుతో కూడా దంతున్నది. నిజంగా అది చాలా ఘోరం కాక. ఎందుకోసం అంటే గొర్రె కాయకం అనేది భగవంతుడు ఇచ్చిన వరం. మన కుటుంబాన్ని పోషించుకోనికి ముఖ్య కారణమైన గొర్రెలు. ఆ గొర్రెలకు పొరపాటున కాళ్ళు తరిగితేనే కాళ్ళు మొక్కుతాం మనం. గట్లాంటిది నీకు కోపం వచ్చిందని చెప్పేసి కాళ్ళతో కూడా తంటున్నావు చూడు, గది ఎంత పెద్ద శాపము మనందరికీ కూడా. ఎందుకోసం అంటున్నా అంటే నీకు కోపం రావచ్చు తప్పులేదు, కానీ గొర్రెకు శిక్షించే పద్ధతి గది కాదు. నేను నీలాంటి ఒక గొర్రెల కాపరిని. మన గొర్రెకు పిల్లను గాని పాలు దాపకపోతే ఇక కోపం ఎట్లుంటుందో నాకు కూడా ఎరకను. కానీ దాని పిల్లకి అది పాలు దాపుకునే తీరు చేయాల్సిన పద్ధతికి ఇది కాదు కాక. దానికి ఎన్నో రకాల పద్ధతులు ఉన్నాయి. మన అనుకున్న పెద్ద మనుషులు ఎంతో మంది మనకు చెప్పిన రీతులు ఎన్నో ఉంటాయి. నీకు తెలియకపోతే నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు తెలుసుకొని అన్నా కానీ మనుషులకు. కానీ నీకు కోపం వచ్చింది కదా అని చెప్పేసి ఇష్టమొచ్చినట్టు ప్రవర్తించడం చాలా తప్పు కాక. మూగ జీవరాశులు తిరిగి నీకు కొట్టలేవు, తిరిగి నీకు ఒక మాట కూడా అనలేవు. కానీ అటు కలకల పుచ్చుకుంటే మంచిది కాదు కాక.